19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు చేయడానికి తృతీయ బ్రహ్మోత్సవ వార్షిక మహోత్సవ కార్యక్రమంలో శ్రీనివాస లేఅవుట్లో వెళ్తున్న లక్ష్మీ గోదావరి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 4వ రోజు కల్పవృక్ష వాహనానికి ఆకులూరు మసూదను వాళ్ళ భార్య ఆకులూరు మధు గారు, వారి యొక్క ధర్మపత్ని నీరజ గారు, అదేవిధంగా వాళ్ళ తమ్ముడైనటువంటి ఆకులూరు మధు, వాళ్ళ యొక్క ధర్మపత్ని హేమంత్ కుమారు, అనురాధ గారు దీనికి ఉపయోగకర్తలుగా వ్యవహరించారు. ఈరోజు సాయంత్రం అదేవిధంగా అశ్వవాహనానికి ఉపయోగకర్తలుగా అశ్వవాహన కార్యక్రమం ఉంది. దానికి ఉపయోగకర్తలుగా వచ్చేసి యాలిట్రైనట్టు మండ్యం శ్రీరామప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నగారు వ్యవహరిస్తారు. అదేవిధంగా చంద్రశేఖర్ వాళ్ళ భార్య ఆనంద్ కుమారి గారు, దాస్యామి ప్రసాద్, శ్రీమతి పుష్ప గారు, కృష్ణ శ్రీనివాస గారు వాళ్ళ ధర్మపత్ని గారు కూడా ఈ కార్యక్రమానికి సాయంత్రం ఉపయోగకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రేపు చక్రస్థానం స్వామివారి రథం మీద ఊరేగింపు ఉంది. తదనంతరం చక్రస్థానం, దానికి ఉపయోగకర్తలు వచ్చి కొమ్మి వేణుగోపాల్ నాయుడు, శ్రీమతి కామాక్షమ్మ గారు, వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క ధర్మపత్ని లక్ష్మి గారు, అదేవిధంగా శంకర రవికుమారు వారి యొక్క ధర్మపత్ని గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి ఉపయోగకర్తలుగా వ్యవహరిస్తున్నారు. రేపు సాయంత్రం వచ్చే పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది. ఈ ఆలయ కమిటీ నెంబర్ అయినటువంటి అన్నం లక్ష్మీనారాయణ గారు వాళ్ళ యొక్క భార్య లక్ష్మి గారు కూడా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఎల్లుండి మధ్యాహ్నంతో మనకి స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంది. ఎల్లుండి ఉదయాన్నే 108 కలశాలతో స్వామివారికి శాంతింపజేసే కలశాభిషేకం ఉంటుంది. స్వామివారికి ఆ కలశాభిషేకం అయిపోయిన తర్వాత ఎల్లుండి మధ్యాహ్నంతో ఈ బ్రహ్మోత్సవాలు సమాప్తాలు. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసనగర్ పొదలకూరులో జరుగుతున్న తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 5వ రోజైన ఈరోజు కల్పవృక్ష వాహన సేవకి మేము ఆ దేవుడు మమ్మల్ని ఉపయోగకర్తలుగా నియమించాడు. ఈరోజు చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు విశేషం ఏంటంటే ఐగ్రహ హోమం జరిగింది. దానివల్ల పిల్లలకి చదువుకి ఆటంకాలు లేకుండా విజయవంతంగా వాళ్ళు ముందుకు పోయేదానికి చాలా ఉపయోగపడుతుంది. వచ్చిన వారందరికీ పెన్నులు, పుస్తకాలు దేవస్థాన కమిటీ వారు ఇచ్చినారు. ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే సరస్వతి పుష్కరాలకు సంబంధించిన కమిటీ వారు, దేవస్థాన కమిటీ వారు బద్రీనాథ్ నుంచి సరస్వతి నది యొక్క జలాన్ని తీసుకొచ్చి భక్తులందరికీ సంరక్షణ చేశారు. అది చాలా విజయవంతంగా చేసినారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాల్ని జయప్రదం చేయాలి. కోరికలు మాకు కొనసాగుట పండెను
పక్కన పెట్టేశారు. మన ఈ పాటతో స్వామి గంతులు వేసుకుంటే ఇక్కడికి వచ్చాయి. వేద ధనిక వేద వేనాడు చూపని ప్రేమ స్వరూపు